జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల సర్పంచ్ అభ్యర్థి శ్రీలత రాజశేఖర్ రెడ్డి ప్రచారానికి స్థానిక మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. హంగు ఆర్భాటాలతో ప్రచారం నిర్వహించారు. గతంలో సర్పంచ్గా పనిచేసిన ఊట్కోరి రాజశేఖర్ రెడ్డి గ్రామానికి ఎంతగానో చేశారని, నేడు అదే తరహాలో సేవలు అందించేందుకు తన సతీమణి ముందుకు రావడం గొప్ప విషయమని స్థానిక మహిళలు కొనియాడారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలత రాజశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి స్థానిక మహిళలు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. చాలా రోజుల తర్వాత గ్రామానికి సేవ చేసే భాగ్యం దక్కింది అన్నారు. రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకే మీ అమూల్యమైన ఓటేసి సర్పంచ్ గా శ్రీలత రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించిన తమని ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు చెప్పారు. తనని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. నేను గతంగా నాకు అవకాశం వచ్చి 5 సంవత్సరాలు మీ అందరికీ ఎల్లవేళలా ఉన్నాను, అభివృద్ధి చేశాను. ఎక్కడ కూడా నేను రూపాయి తీసుకోకుండా ఎవరికి కూడా ఇబ్బంది చేయకుండా పరిపాలన చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అవకాశం వచ్చాది. ఊట్కూరి శ్రీలత రాజశేఖర రెడ్డి అను మాకు అవకాశం వచ్చింది కాబట్టి శ్రీలత గారిని ఊట్కూరి శ్రీలతకు కత్తెర గుర్తు అనేది వచ్చింది. కత్తెర గుర్తు మీద అమూల్యమైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. నేను చేసిన పరిపాలకన్నా భిన్నమైనది ఇంకా ఎక్కువ చేస్తుందని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. నా భార్య కూడా ఇంటింటికి మీ యొక్క ఆడపడుచు లెక్క, బిడ్డ లెక్క ఏదైనా దీవించండి. మీకు చేయకపోతే మీరు నిలదీయమని కూడా నేను గ్రామ ప్రజలకు ఆ రోజు నేను చెప్పినాను. నా పరిపాలన మీరు చూశారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను. నాకు మాత్రం అప్పుడు కొంతమంది అడ్డమచ్చిండ్రు, నేను ఎదుర్కొన్నా. దయచేసి మళ్ళీ అటువంటి వాళ్ళను మీరు చూడండి. ఇంకా ఎన్ని నేను వాగ్దానాలు చేసినో ఆ వాగ్దానాలు తూచా తప్పకుండా నెరవేరుస్తా. చాలా మంది అభిమానులే, చాలా మందికి పరిచయం ఉన్నది. అయ్యో నా కొడుకు తెలియదు, ఆయన ఏంది అనేది కూడా కాదు. మా ఇంటి లోపల నేను, మా సారు, నా కొడుకు కూడా మీలో అభ్యర్థమే. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాడు, ప్రతి ఒక్క అవ్వను అందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతాడు ఎట్లున్నారు అవ్వ అని. మాకు తెలియకుండా కూడా ఎంతో మందిని ఫోన్ చేస్తాడు, అడుగుతాడు ఎట్లున్నారు ఏం కథ అని కూడా తెలుసుకుంటాడు.